హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1093 పాయింట్స్ డౌన్ అయ్యి 58,841 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 347 పాయింట్స్ డౌన్ అయ్యి 15,531 దగ్గర క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 432 పాయింట్స్ డౌన్ అయ్యి 40,777 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఇంతలా మార్కెట్ ఫాలో అవడానికి ఇది పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు. గ్లోబల్ మార్కెట్స్ కొంత వీక్ గా ఉన్నాయి, ఎస్ నిజమే. కానీ రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ మార్కెట్స్ వీక్ గా ఉంటున్నా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇంతలా ఫాల్ అవ్వలేదు. నిన్న క్లోజ్ అయిన యుఎస్ మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్ కానీ ఓవరాల్ గ్లోబల్ టెక్స్చర్ మనకి వాళ్ళ నిఫ్టీ ఫాల్ అయినంత నెగిటివ్ గా కూడా లేదు. రీసెంట్ టైమ్స్ లో అనుకుంటున్నట్లు ఆల్మోస్ట్ యుఎస్ మార్కెట్స్ 18 to 19% కరెక్ట్ అవుతున్నా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ 3% పాజిటివ్ లో ఉంటుండడం గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కంప్లీట్ గా డిస్కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి మీన్స్ అంత డీవియేషన్ ఉంటుండేసరికి ఆ గ్యాప్ కొంత ఫిల్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అది కాక ఇవాల్టి మార్కెట్ లో ఇది నెగిటివ్ అప్డేట్. దీని కారణంగానే స్టాక్ మార్కెట్స్ ఎక్కువగా ఫాలో అయిపోయాయి అనుకోవడానికి స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ నెగిటివ్ అప్డేట్ లేదు. బట్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో రీజన్స్ ని గమనిస్తే రెసెషన్ అండ్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారని వస్తున్న ఫియర్స్ తో 6 lakh crore దగ్గరగా మార్కెట్ నుంచి వైప్ అవుట్ అయిందనేలా డేటా కనిపిస్తుంది. బట్ ఇవి ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉంటున్నవే. సడన్ గా ఇవాళ కొత్తగా మనం రెసెషన్ అని కానీ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారని కానీ ఇవాళ కొత్తగా వింటున్నది కాదు. మార్కెట్ లో రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఈవెన్ అవి నెగిటివ్ గా 18-19% ఉంటున్నా ఇక్కడ మార్కెట్స్ పాజిటివ్ గా 3% కనిపించాయి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. ఇలా గ్లోబల్ మార్కెట్స్ తో డిటాచ్ అయిపోయిన మార్కెట్స్ ఇప్పుడు కొంత కనెక్ట్ అవడానికి మన మార్కెట్స్ కొంత ఎక్కువ కరెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. బట్ మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నట్లు మార్కెట్ లో ఫస్ట్ ప్రైస్ మూవ్ అవుతుంది, తర్వాత ఎక్స్పెక్టేషన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ మార్కెట్ లో తర్వాత అప్డేట్ అవుతాయి. కాబట్టి మనం ప్రైస్ ని ఫాలో అవడం అనేది ఉంటున్న అన్ని ఆప్షన్స్ లో కల్లా బెటర్ ఆప్షన్. యాక్చువల్లీ వాళ్ళ మార్కెట్ ఫాలో అవుతూ ఫస్ట్ హాఫ్ లో ఇలా ఇంటెన్స్ గా ఫాల్ అయిన తర్వాత గమనిస్తే స్టార్టింగ్ స్టేజ్ లో మనకి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది 17,640 దగ్గర. అక్కడ తీసుకుని అగైన్ 17,720 అబోవ్ వరకు వెళ్తున్నప్పుడు ఇక్కడ మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది అనుకున్నాను. బట్ ఈవెన్ 17,640 లెవెల్ ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ కు వస్తూ ఉండడం మీరు హవర్లీ టైం ఫ్రేమ్ లో గమనిస్తే అది మనం ప్రీవియస్ గా అనుకున్న లోయర్ హైస్ లోయర్ లోస్ ని ఫార్మ్ చేస్తున్న అప్ సైడ్ ట్రెండ్ లైన్ ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ కు వస్తున్నట్టు ఈ లెవెల్ ని కూడా బ్రేక్ చేస్తూ ఉండడం. కాబట్టి రీసెంట్ డేస్ లో 17,640 ఇంపార్టెంట్ లెవెల్ గా చూస్తున్నాను. డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఆ లెవెల్ అబౌవ్ ఉన్నంత వరకు బులిష్ గా ఉంటానని చెప్పాను. కానీ ఇప్పుడు ఆ లెవెల్ బిలో కూడా మార్కెట్ బ్రేక్ అయి క్లోజ్ అవుతుంది. కాబట్టి ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ వ్యూ ని అయితే క్యారీ చేయట్లేదు. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ చాలా వోల్టైల్ గా ఉంది. ఈజీగా 600-700 పాయింట్స్ మూవ్ అప్ అండ్ డౌన్ మార్కెట్ మూవ్ అవుతుంది. కాబట్టి ఇలా వచ్చి మళ్ళీ అగైన్ వస్తుందేమో అనుకొని మనం అనుకుంటే ఫర్దర్ గా కూడా ఇంకా డౌన్ సైడ్ కి ఎక్కువ ఫాల్ ఉండొచ్చు. ప్రైస్ ఇలా జరుగుతుందని మనం ముందుగా ఎస్టిమేట్ చేయడం కాకుండా మార్కెట్ ఒక ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయిందో దాన్ని రెస్పెక్ట్ చేస్తూ 17,640 బిలో క్లోజ్ అయింది. కాబట్టి ఫర్దర్ గా మార్కెట్ ని బులిష్ గా చూడట్లేదు. అగైన్ ఫర్దర్ గా 17,840 ఈ లెవెల్ అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అవడం క్లోజ్ అవడం జరిగేంత వరకు కూడా మార్కెట్ లో ఫర్దర్ గా బేరిష్ ట్రేడ్ సెటప్స్ కోసమే చూస్తాను. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్ లో గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవుతూ అండ్ ట్రేడింగ్ సెషన్ లో కూడా సెల్లింగ్ ప్రెషర్ ఈ స్టాక్ లో కనిపించింది. రీజన్ రీసెంట్ టైమ్స్ లో గుజరాత్ లో ఎస్టాబ్లిష్ చేయబోతున్న సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ నియర్లీ 150,000 కోట్లతో స్టార్ట్ చేయబోతున్న ఈ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ అండర్ వేదాంతాలో ఉంటుందనుకొని స్టాక్ రీసెంట్ డేస్ లో అప్ సైడ్ కి మూవ్ అయింది. కానీ వేదాంత వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తూ ఇస్తున్న క్లారిఫికేషన్ వేదాంత అండ్ ఫాక్స్కాన్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా కంబైన్డ్ గా ఫార్మ్ చేస్తున్న సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఆ ప్లాంట్ అనేది వేదాంత అండర్ లో ఉండదు. వేదాంత పేరెంట్ కంపెనీ ఆర్ హోల్డింగ్ కంపెనీ అయినా వాల్కాన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ లో ఉంటుందని అప్డేట్ చేశారు. మీన్స్ ఆ సెమీ కండక్టర్ బిజినెస్ కి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన వేదాంతకి ఎటువంటి రిలేషన్ లేదు అంటుండేసరికి అది వీటన్నిటి హోల్డింగ్ కంపెనీ అయిన వాల్కాన్ ఇన్వెస్ట్మెంట్స్ అది అనిల్ అగర్వాల్ గారి ఫ్యామిలీ ట్రస్ట్ హోల్డ్ చేస్తున్న కంపెనీ అండ్ ఆ కంపెనీ స్టాక్ మార్కెట్ లో కూడా లిస్ట్ అయి లేదు. ఆ కంపెనీ అండర్ లోకి ఈ సెమీ కండక్టర్స్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ వెళ్తుంది అనేసరికి ఇలా కొత్తగా వస్తున్న అప్డేట్స్ కారణంగా రీసెంట్ టైమ్స్ లో పెరిగిన స్టాక్ అనేది ఇప్పుడు అడ్జస్ట్ అవడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. ట్విట్టర్ లో బ్లింకిట్ సిఇఓ ఆల్బిందర్ గారు యాపిల్ ఐఫోన్ 14, 14 ప్లస్, 14 ప్రో అండ్ 14 ప్రో మ్యాక్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో చాలా ఎక్కువ క్రేజ్ కనిపిస్తుంది కదా. దాని రిలేటెడ్ గా ప్రీవియస్ గా ప్రీ బుకింగ్ లో కూడా మొత్తం అన్ని కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి. అలాంటి స్ట్రాంగ్ డిమాండ్ ఉంటున్న మొబైల్ రిలేటెడ్ గా వీళ్ళు డెలివరీ పార్ట్నర్ అయ్యారని ఇండియన్ యాపిల్ రీసెల్లర్ యూనికార్న్ వాళ్ళతో వీళ్ళు పార్ట్నర్ అయ్యి యాపిల్ ఐఫోన్స్ ని ఢిల్లీ అండ్ ముంబై లో డెలివర్ చేస్తారనేలా దానికి వీళ్ళు అఫీషియల్ గా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారనేలా బ్లింకిట్ సిఇఓ ట్విట్టర్ లో అప్డేట్ చేస్తూ ఉండడం. బ్లింకిట్ వాళ్ళని ఆల్రెడీ జొమాటో వాళ్ళు అక్వైర్ చేశారు. కాబట్టి ఇప్పుడు యాపిల్ ఐఫోన్స్ రిలేటెడ్ గా కనిపిస్తున్న క్రేజ్ బ్లింకిట్ కి అండ్ ఇండైరెక్ట్ గా జొమాటో కూడా అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుందని మార్కెట్ భావిస్తూ మార్కెట్ క్లోజింగ్ కి బిఫోర్ అప్ సైడ్ కి మూవ్ చేశారు. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. అగైన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పేటిఎం వాళ్ళపై రైడ్స్ చేస్తున్నారు, వాళ్ళ ఫండ్స్ ని ఫ్రీజ్ చేస్తున్నారని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వస్తున్న అప్డేట్స్ కూడా స్టాక్ రిలేటెడ్ గా కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఇది ఆల్రెడీ పేటిఎం వాళ్ళు క్లారిఫై చేశారు. పేటిఎం ఓన్ ఫండ్స్ ని కాదు వీళ్ళు ఫ్రీజ్ చేస్తున్నారు
చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు. పేటిఎం యాజ్ ఎ పేమెంట్ గేట్వే గా వ్యవహరిస్తుంటుంది కాబట్టి వీళ్ళు ఎవరికైతే సర్వీసెస్ ని అందిస్తున్నారో పర్టికులర్లీ కొన్ని చైనీస్ లోన్ యాప్స్ కి ఆ యాప్స్ రిలేటెడ్ గా పేటిఎం దగ్గర ఉంటున్న ఫండ్స్ ని ఫ్రీజ్ చేస్తున్నారు. కానీ పేటిఎం అండర్ లో ఉంటున్న కంపెనీస్ కి రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళ ఓన్ మనీని ఫ్రీజ్ చేయట్లేదని ఎగ్జిస్టింగ్ గా కూడా పేటిఎం వాళ్ళు క్లారిఫై చేశారు. నెక్స్ట్ సిఎస్బి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ పర్టికులర్ బ్యాంక్ రిలేటెడ్ గా సెప్టెంబర్ 15th నుంచి నెక్స్ట్ 3 years వరకు కూడా ప్రళయ్ మోండల్ గారు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ గా వ్యవహరిస్తారని చేస్తున్న ఈ అప్డేట్ అలా ప్రీవియస్ గా యాక్సిస్ బ్యాంక్ అండ్ అంతకు ముందు ఎస్ బ్యాంక్ అండ్ దాని ప్రీవియస్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇలా ఈ బ్యాంకింగ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా నియర్లీ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని సిఇఓ పొజిషన్ లో నెక్స్ట్ 3 years కొనసాగబోతున్నారని వీళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మెటాలిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 600 crore ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వర్క్ ని 15th September స్టార్ట్ చేశారని అయితే అప్డేట్ చేస్తున్నారు. ఇలా 2 phases లో ఈ కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తూ 4 lakh ton per annum దగ్గరగా డక్టైల్ ఐరన్ పైప్స్ ని వీళ్ళు తయారు చేస్తారని ఇలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇలా కొత్తగా యాడ్ అవబోతున్న మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ గా ఉంటుందని, హై లెవెల్స్ ఆఫ్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ని యూజ్ చేసి ఈ ప్లాంట్ ఉంటుందని టాటా మెటాలిక్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ 2.5% గెయిన్స్ తో క్లోజ్ అయింది. అండ్ అగైన్ ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ ని చూస్తూ ఉంటే ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇవాళ స్టెబిలిటీ కనిపించింది. దీని బ్యాక్ ఒక అప్డేట్ కనిపిస్తుంది. ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న సిఇఓ సుమంత్ కాట్పాలియా గారు అనదర్ 3 years వరకు కూడా మీన్స్ మార్చ్ 23, 2026 వరకు కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా ఎండి అండ్ సిఇఓ గా వ్యవహరించడానికి ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు అపాయింట్మెంట్ చేస్తున్నట్లు ఇది బ్యాంక్ సైడ్ నుంచి తీసుకుంటున్న డెసిషన్. దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఆర్బీఐ అండ్ షేర్ హోల్డర్స్ కూడా అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఎగ్జిస్టింగ్ గా ఉన్న సిఇఓనే ఫర్దర్ గా కంటిన్యూ చేస్తున్నారని వస్తున్న ఈ అప్డేట్స్ తర్వాత స్టాక్ ఇంట్రాడే లో 2.5% దగ్గరగా పాజిటివ్ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, టెలికాం డేటా జూలై మంత్ రిలేటెడ్ గా అప్డేట్ అవుతుంది. లిస్టెడ్ టెలికాం ప్లేయర్స్ లో రిలయన్స్, ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియాని కంపేర్ చేస్తుంటే రిలయన్స్ వాళ్ళే పెద్ద మొత్తంలో సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేస్తున్నారు. జూలై మంత్ కాను రిలయన్స్ వాళ్ళు 30 lakh సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేస్తుంటే ఎయిర్టెల్ వాళ్ళు 5 lakh సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేస్తున్నారు. బట్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు 15 lakh సబ్స్క్రైబర్స్ ని లాస్ అవుతున్నారు. ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే అది తక్కువగానే ఉంది. ఓవరాల్ గా యాడ్ చేసుకోవడం మనకి పాజిటివ్ గానే కనిపిస్తున్నా కంపేర్డ్ విత్ జూన్ మీన్స్ జూన్ లో సబ్స్క్రైబర్స్ యాడ్ అయిన దానికంటే జూలైలో సబ్స్క్రైబర్స్ యాడ్ అయింది తక్కువ. వెరాజ్ వోడాఫోన్ ఐడియాకి వచ్చేసరికి జూన్ లో ఆల్మోస్ట్ 18 lakh సబ్స్క్రైబర్స్ ని వోడాఫోన్ ఐడియా వాళ్ళు లాస్ అవుతుంటే జూలైకి వస్తున్నసరికి ఈ సంఖ్య తగ్గి 15 lakh సబ్స్క్రైబర్స్ ని జూలైలో లాస్ అయ్యారు. అండ్ మొత్తం అన్ని టెలికాం ప్లేయర్స్ రిలేటెడ్ గా కూడా యాక్టివ్ సబ్స్క్రైబర్ బేస్ అయితే తగ్గుతుంది. అండ్ బ్రాడ్బ్యాండ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా బోత్ జియో అండ్ ఎయిర్టెల్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డేటానే కనిపిస్తుంది. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళకి 612 crores ఆర్డర్ ఎస్జేవిఎన్ వాళ్ళ దగ్గర నుంచి. ఎస్జేవిఎన్ అనేది హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ రిలేటెడ్ గా ఇండియన్ పబ్లిక్ సెక్టార్ అండర్ లో వర్క్ చేస్తుండే కంపెనీ. సో ఈ ఎస్జేవిఎన్ దగ్గర నుంచి టాటా పవర్ అండర్ లో ఉంటున్న రెన్యూబుల్ సబ్సిడరీ అయిన టాటా పవర్ సోలార్ సిస్టమ్ వాళ్ళకి 100 megawatt విలువ చేసే 612 crore వర్క్ చేసే ఆర్డర్ లభించింది అంటూ ఉండడం. ఫైనలీ ఈ ఆర్డర్ తో టాటా పవర్ వాళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్ గా 15,520 crores కి వెళ్తుంది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ ఆర్డర్స్ వీళ్ళు ఇలా గెలుచుకుంటుండడం టాటా పవర్ రిలేటెడ్ గా ఉన్న రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్ గా బిజినెస్ గ్రోత్ అండ్ ఓవరాల్ టాటా పవర్ కి ఇది మనం పాజిటివ్ డెవలప్మెంట్ లో చూడొచ్చు. మరి పాజిటివ్ అయితే స్టాక్ ఎందుకు 3.5% నెగిటివ్ లో ఉంది. ఓపెనింగ్ మనకి పాజిటివ్ లోనే అయింది. బట్ ఓవరాల్ మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ తోనే ఇవాళ నెగిటివ్ లో ఎండ్ అయింది. అంతేకాని ఇలా వస్తున్న అప్డేట్ అయితే నెగిటివ్ అప్డేట్ కాదు. ఇవే కాదు చాలా వరకు స్టాక్స్ పాజిటివ్ అప్డేట్స్ ఉంటున్నా నెగిటివ్ గా స్టాక్స్ ఎండ్ అవుతున్నాయి. ఈ ఐటీ కంపెనీ ట్రిగాన్ టెక్నాలజీస్ వీళ్ళకి న్యూయార్క్ సిటీ వాళ్ళ దగ్గర నుంచి సిటీ వైడ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్స్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించింది అనడంతో స్టాక్ నియర్లీ 5% దగ్గరగా పాజిటివ్ గా ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. చాలా టైం బ్యాక్ నుంచి ఎస్ బ్యాంక్ లో ఉంటున్న మొండిబకాయలు మీన్స్ ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని జేసీ ఫ్లవర్స్ అలాగే ఎస్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా కంబైన్డ్ గా ఫార్మ్ చేస్తున్న అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ప్రెషర్ ని తగ్గించుకుంటూ అండ్ ఆ ఎన్పిఎస్ నుంచి కొంత మనీని బ్యాక్ తెచ్చుకునే ప్రయత్నంలో ఎస్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారని చాలా టైం బ్యాక్ నుంచి మనకు అప్డేట్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే క్రెడిట్ కమిటీ ఆఫ్ ద బోర్డ్ ఎన్పిఎస్ ఎస్ బ్యాంక్ లోని ఎన్పిఎస్ ని జేసీ ఫ్లవర్స్ వాళ్ళతో ఎస్ బ్యాంక్ వాళ్ళు కలిసి ఫార్మ్ చేస్తున్న ఏఆర్సీ కి ట్రాన్స్ఫర్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తున్నట్లు అండ్ ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రిలేటెడ్ గా ఫైనల్ డెసిషన్ ఎస్ బ్యాంక్ వాళ్ళు సెప్టెంబర్ 20 మీటింగ్ లో తీసుకుంటారనేలా సోర్సెస్ నుంచి వస్తున్న అప్డేట్ అని సిఎన్బిసి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవాళ మార్కెట్ ఎండ్ అవుతున్న పాయింట్ లో రీబ్యాలెన్సింగ్ కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా కనిపించింది. ఈ డేటా మేబీ మీకు స్క్రీన్ పైన క్లారిటీ ఉండదేమో. ఇవాళ మార్నింగ్ 8:53 కి మీకు ఈ ఇమేజ్ టెలిగ్రామ్ లో ఉంటుంది. ఇందులో మనకి 2 ఇంపార్టెంట్ గా కనిపిస్తుంటాయి. ఒకటి సెన్సెక్స్ రిలేటెడ్ గా రీబ్యాలెన్సింగ్, ఇంకొకటి ఫిట్సీ ఎఫ్టిఎస్సి రిలేటెడ్ గా రీబ్యాలెన్సింగ్. యాక్చువల్లీ ఎఫ్టిఎస్సి రిలేటెడ్ గా రీబ్యాలెన్సింగ్ అనేది ఆల్మోస్ట్ 1 month బిఫోర్ నుంచే మార్కెట్ లో అప్డేట్ ఉంది. కాబట్టి ఈ రీబ్యాలెన్సింగ్ రిలేటెడ్ గా మనకేం పెద్ద చేంజెస్ ఉండవు స్టాక్ ప్రైజెస్ రిలేటెడ్ గా. ఇలా రీబ్యాలెన్సింగ్ చేస్తున్న దాన్ని మనం ఎందుకు గమనించాలంటే రీబ్యాలెన్సింగ్ చేస్తున్నారు అంటేనే ఎగ్జిస్టింగ్ గా ఉన్న వెయిటేజ్ ని తగ్గిస్తున్నా పెంచుతున్నా ఆ వెయిటేజ్ కి అనుగుణంగా
ప్రీవియస్ గా చేసిన ఇన్వెస్ట్మెంట్ పాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఇప్పుడు అడ్జస్ట్ అవుతున్న వెయిటేజ్ ప్రకారం వాళ్ళ మనీని ఏదైనా వెయిటేజ్ పెంచుతుంటే ఇంకా ఇన్వెస్ట్ చేయాలి, హర్ వెయిటేజ్ తగ్గిస్తుంటే వాళ్ళ మనీని కొంత బయటికి తీసుకురావాలి. కాబట్టి మోస్ట్లీ మార్కెట్ క్లోజింగ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఈ అడ్జస్ట్మెంట్ స్టాక్ ప్రైస్ లో కనిపిస్తుంటాయి. కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ కి రిలేటెడ్ గా ఏ స్టాక్ నేమ్స్ అయితే మనకు కనిపిస్తుంటాయో వాటిల్లో లాస్ట్ 30 మినిట్స్ కి ముందే మన పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడం అనేది ఒక బెటర్ ఆప్షన్. అండ్ ఫ్రెండ్స్, ఇవాల్టి బుక్ సజెషన్ రాబిన్ గారి యువర్ మనీ ఆర్ యువర్ లైఫ్. యాక్టివే కాకుండా పాసివ్ ఇన్కమ్ ద్వారా కూడా అధికంగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పాసిబుల్ అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ మల్టిపుల్ వేస్ లో ఇన్కమ్ స్ట్రీమ్స్ ని క్రియేట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ప్యారలల్ గా మన ఖర్చుల్ని కూడా అదుపులో పెట్టుకోవడం ఇంపార్టెంట్. మనీ సంపాదించడమే కాక దాన్ని కాపాడుకునే మార్గాల్ని కూడా ఈ బుక్ లో రచయిత తన అనుభవాలతో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బుక్ ఒక సమరీని కుకు FM లో తెలుగులో వినొచ్చు. 400 రూపీస్ పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫీని వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. కానీ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తూ కూపన్ కోడ్ దగ్గర DTT 200 ని మీరు ఎంటర్ చేస్తే మీకు 50% కే మీన్స్ 199 రూపీస్ కే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ ఎక్కువగా ఫాలో అయింది అండ్ నిన్న కూడా కొంత ఫాలో అయింది. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా ఇలా మార్కెట్ ఫాలో అవుతుంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేసినవి కానీ చేయాలనుకుంటున్నావు కానీ అట్రాక్టివ్ ప్రైజెస్ లోకి వస్తాయి. కాబట్టి దీని రిలేటెడ్ గా మిమ్మల్ని నేను ఆల్రెడీ అడిగాను, మీరు ఏ స్టాక్స్ రిలేటెడ్ గా లెవెల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అని. అవి ఆల్రెడీ నేను లిస్ట్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. వాటి రిలేటెడ్ గా అప్కమింగ్ టైమ్స్ లో ఉంటున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ని లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. ఈ లోపు ఒకవేళ మీకు ఏదైనా స్టాక్స్ రిలేటెడ్ గా లైక్ మీరు ఇన్వెస్ట్ చేసినవి కానీ అది చేయాలనుకుంటున్న స్టాక్స్ రిలేటెడ్ గా ఏదైనా క్వశ్చన్స్ ఉంటున్నా, మన వాళ్ళు రిపీటెడ్ గా కంపెనీ రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారన్నప్పుడు అవి కామెంట్ సెక్షన్ లో రిప్లై ఇస్తూ ఉంటే అగైన్ అండ్ అగైన్ సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. కాబట్టి ఎక్కువ శాతం మన వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ని ఇలా వీడియోస్ లో అడ్రస్ చేస్తాను. సో దట్ ఆ క్వశ్చన్ రిలేటెడ్ గా ఆన్సర్ అందరికీ అర్థం అవుతుంది. సో మీలో ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆర్ ఎగ్జిస్టింగ్ ఎవరైనా అడిగారు అదే క్వశ్చన్ మీరు అడగాలనుకునేది అయితే అది లైక్ చేయండి. సో దట్ టైం టు టైం నేను వీడియోస్ లోనే అడ్రస్ చేస్తాను. ప్రెసెంట్ ఇవాళ కార్డ్ ట్రేడ్ టెక్ లో ఎంట్రీ ప్రైస్ గురించి అండ్ ఫ్యూచర్ రిటైల్ యొక్క పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ కార్డ్ ట్రేడ్ టెక్ ఒక లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ టైమ్స్ లో ర్యాలీ అవుతుండేసరికి డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందని ఒక క్వశ్చన్ తో మేబీ అడుగుతూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక జోన్ ని గమనించాలి. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చాక కార్డ్ ట్రేడ్ టెక్ అగైన్ ఫాలో అయింది స్టాక్. అలా ఫాలో అవుతూ ఈ జోన్స్ దగ్గరికి అండ్ అగైన్ ఇంకొకసారి అక్కడి నుంచి కూడా ఫాలో అవుతుంటే ఈ జోన్స్ దగ్గరికి డౌన్ సైడ్ మూవ్ కనిపించింది. కాబట్టి ఈసారి ఈ రెసిస్టెన్స్ టాప్ సైడ్ ట్రిపుల్ టాప్ ఇది యాక్చువల్లీ ప్రీవియస్ గా కూడా ఇంచుమించి ఈ జోన్ దగ్గరికి ప్రైస్ రావడానికి ప్రయత్నించింది. ఇలా మల్టిపుల్ టైమ్స్ ఒక దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసినప్పుడు ఈ రెసిస్టెన్స్ కి ప్రీవియస్ గా ఉంటున్న హైని ఇంపార్టెంట్ లెవెల్ గా ఉంచుకుంటూ ఆ లెవెల్ అబోవ్ వచ్చి ఇంట్రాడే లో క్లోజ్ అవుతున్నప్పుడు మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అర్థం అవుతుంది కదా, దెన్ అప్పుడు మాత్రమే ఫర్దర్ గా ప్రైస్ లో రివర్సల్ ఉంటుంది. ప్రీవియస్ గా ఉంటున్న ఎంటైర్ ఫాల్ రిలేటెడ్ గా ఇక్కడ నుంచి వస్తున్నది ఒక రివర్సల్ ప్రైస్ యాక్షన్ గా మనం గమనించాలి. లేదంటే యూజువల్ గా ఇంత ఎక్కువలా ఫాల్ అయినప్పుడు ఆల్మోస్ట్ IPO ఓపెనింగ్ టైం నుంచి 1600 ప్రైస్ దగ్గర నుంచి 460 వరకు స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది. కాబట్టి ఇంతలా హెవీ సెల్లింగ్ ఉన్నప్పుడు కొంతవరకు రికవరీ కనిపిస్తూ కన్సాలిడేట్ అయి అగైన్ ఫాలో అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి డౌన్ సైడ్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ చూసుకుంటూ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే అప్ సైడ్ ఏ లెవెల్స్ దగ్గర నుంచి అయితే ప్రీవియస్ గా మార్కెట్ రిజెక్ట్ అవుతూ వీక్నెస్ ని చూపిస్తుందో ఆ లెవెల్స్ కి అబోవ్ వచ్చి సస్టైన్ అవుతున్నప్పుడే యాడ్ చేసుకోవడం బెటర్. సో ఈ డిఫరెన్స్ ని బాగా అర్థం చేసుకోవాలి. ఫండమెంటలీ ప్రూవెన్ స్టాక్స్ వాటి రిలేటెడ్ గా ప్రైస్ యాక్షన్ లెవెల్స్ మనకి క్లియర్ గా ఉన్నాయనుకున్నప్పుడు మనం లోయర్ లెవెల్స్ లో ఇంపార్టెంట్ లెవెల్స్ పెట్టి అక్కడ యావరేజ్ చేయొచ్చు. మన క్లారిటీ ఉంది బిజినెస్ రిలేటెడ్ గా. అంటే అలా కాకుండా కొత్తగా IPO గా వచ్చి ప్లాట్ఫామ్ బేస్డ్ కంపెనీస్ ఆర్ ఇంకా హై ప్రాఫిటబిలిటీ ఆర్ మార్కెట్ లో ఇంకా స్టాండర్డ్ అవ్వలేదు ఆ స్టాక్ అనుకుంటున్నప్పుడు లోయర్ లెవెల్స్ ని తీసుకొని అక్కడ యావరేజ్ చేయడం కంటే హైయర్ సైడ్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ నుంచి ఆ లెవెల్ అబోవ్ వస్తున్నప్పుడు మనం యాడ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. లేదు లోయర్ లెవెల్స్ కి వచ్చినప్పుడు యాడ్ చేయాలి, నేను ఈ హైయర్ లెవెల్స్ లైక్ 800 జోన్ టాప్ సైడ్ కి వస్తున్నప్పుడు ఆ లెవెల్ అబోవ్ క్లోజ్ అవుతుంటే మనం పాజిటివ్ గా చూడొచ్చు. లేదు నేను అంత చూడకూడదు అనుకుంటున్నాను, డౌన్ సైడ్ కి వస్తేనే యాడ్ చేస్తాను అనుకుంటే దెన్ 620 అండ్ 550 ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా కనిపిస్తున్నాయి. బట్ ఐ సజెస్ట్ ఆ 620 550 కంటే 800 అబోవ్ వస్తున్నప్పుడు ఆ టైంలో ఉంటున్న ఫండమెంటల్స్ ని అనాలిసిస్ చేసి డెసిషన్ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ గురించి, ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా ప్రెసెంట్ ఉంటున్న స్టాక్ ప్రైస్ లో ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలని అడుగుతున్నారు. ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ హోల్డ్ చేయడానికి వీళ్ళ దగ్గర బిజినెస్ ఏం మిగలలేదు. చాలా టైం బ్యాక్ వరకు ఒక స్టోరీ అయితే రన్ అయింది. వీళ్ళు రిలయన్స్ వాళ్ళు ఒప్పందానికి వచ్చి డీల్ ని కంప్లీట్ చేస్తారని, కానీ దానికి అమెజాన్ వాళ్ళు అడ్డుపడుతూ హై కోర్ట్స్ లో సుప్రీం కోర్ట్స్ లో కేసులు వేస్తూ దాన్ని డిలే చేస్తూ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ ఫైనాన్సింగ్ కానీ రిలయన్స్ వాళ్ళు కూడా ఆ డీల్ నుంచి తప్పుకుంటున్నారని చేస్తున్న ఈ అప్డేట్స్ తో మీరు బయట కూడా చూడొచ్చు. బిగ్ బజార్స్ అన్ని కూడా స్మార్ట్ బజార్స్ గా మారిపోయాయి. మొత్తం బిజినెస్ కూడా టోటలీ ఏ బిజినెస్ అయితే వీళ్ళ అండర్ లో వాల్యూగా ఉందని మార్కెట్ చూస్తూ వచ్చిందో ఆ బిజినెస్ రిలేటెడ్
రిలేటెడ్ గా కూడా బిగ్ వాల్యూవే మిగలలేదు కంపెనీలో. కాబట్టి ఈ కంపెనీ రిలేటెడ్ గా టైమ్ అండ్ ఎఫర్ట్స్ పెడుతూ మన అనాలిసిస్ చేయడం ఆర్ ఫర్దర్ గా ఏమవుతుందనే క్వశ్చన్స్ పెట్టుకోవడం కూడా లాజికల్ కాదు. నెక్స్ట్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. విఆర్ఎల్ లాజిస్టిక్స్ వాళ్ళు వాళ్ళ బస్ డివిజన్ ని విజయానంద్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి, ఇది ప్రమోటర్స్ కు సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీకి వీళ్ళ బస్ డివిజన్ ని 230 crores కి సెల్ చేస్తున్నారని అండ్ దీని ద్వారా వచ్చిన మనీతో వీళ్ళ మెయిన్ బిజినెస్ కోర్ బిజినెస్ పై వీళ్ళు ఫోకస్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. ఈ బస్ డివిజన్ నుంచి ఇప్పటి వరకు విఆర్ఎల్ లాజిస్టిక్స్ వాళ్ళకి 8.5% దగ్గరగా రెవెన్యూస్ కాంట్రిబ్యూట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈ అప్డేట్ తర్వాత విఆర్ఎల్ లాజిస్టిక్స్ రిలేటెడ్ గా మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు ఒక నోట్ ని రిలీజ్ చేస్తూ సో ఈ బస్ డివిజన్ కూడా లేదు కాబట్టి ఇలా వస్తున్న మనీతో పాటు మేనేజ్మెంట్ ఒక టైమ్ అండ్ ఎఫర్ట్స్ ని హై గ్రోత్ ఉంటున్న గూడ్స్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పై పెడతారు కాబట్టి ఇది ఫర్దర్ గా విఆర్ఎల్ లాజిస్టిక్స్ కి పాజిటివ్ గా యాడ్ అవుతుందని మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు భావిస్తూ స్టాక్ ఇక్కడి నుంచి 32% ర్యాలీ అవుతుందని బై రేటింగ్ అయితే స్టాక్ ఇస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆప్షన్ చైన్ డేటా పరంగా కూడా ఏ జోన్స్ ని గమనించాలన్నది ఇంతలా మార్కెట్ మూవ్ అయింది కాబట్టి ప్రెసెంట్ వాటి గురించి డిస్కస్ చేసుకోవడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఒకసారి గమనిద్దాం ఇవాళ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, దాన్ని బట్టి మండే మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉంటుందో గమనించి ఆ లెవెల్స్ నేను మార్కెట్ 9:45 అరౌండ్ మార్కెట్ టైంలోనే నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. బట్ ఆప్షన్ చైన్ డేటా మాత్రం ఒక ట్రేడింగ్ డే వదిలేద్దాం. ఇంతలా మార్కెట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక డైరెక్షన్ లో మూవ్ అయినప్పుడు కాల్ అండ్ పుట్ రైటర్స్ వాటిని బ్యాలెన్స్ చేసే విధంగా ఫైర్ ఫైటింగ్ వీటిల్లో ఉంటారు కాబట్టి మల్టిపుల్ స్ట్రైక్స్ దగ్గర ఓఐ డేటా బిల్డ్ అవుతుంటుంది. బట్ 1 or 2 days సెటిల్ అవుతుంది. అది ఇప్పుడు ఫామ్ అవుతున్న ఆప్షన్ చైన్ డేటాకు మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.